అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. చేసింది తినేవాళ్ళు గుణవంతులు, అమ్మ చేతి వంట చెప్పింది విని చూసి చేసుకొని తినేవాళ్ళు పనిమంతులు, శ్రీమంతులు కదా. ఇంకెందుకు ఆలస్యం, మనం అందరం పనిమంతులు శ్రీమంతులమే కదా. మరి అమ్మ చేతి వంటలు ఈరోజు ఏం చేసినా చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక మంచి వెరైటీ టేస్టీ రెసిపీ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట అండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు సమ్మర్ స్పెషల్గా మా అమ్మ చేతి వంటలో వంట కూడా ఏం చేస్తున్నారు చెప్పండి. ఎగ్తో ఫింగర్స్. ఎగ్తో ఫింగర్స్ స్నాక్ ఐటమ్ ఇది. స్నాక్ ఐటమ్. ఈరోజు శ్రీదేవి గారు మనందరికి ఎగ్ ఫింగర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నారు. అయితే ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్టీమ్ చేసుకున్న ఎగ్ మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, మైదా పిండి, కారం, జీలకర్ర, కార్న్ఫ్లేక్స్, నూనె, చాట్ మసాలా పౌడర్. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి శ్రీదేవి గారు. మరి ఎగ్ ఫింగర్స్ చేయాలి అంటే ముందేం చేయాలో చెప్పండి. ఫస్ట్ ఏంటంటే ఎగ్స్ ఒక 6 ఎగ్స్ తీసుకున్నాను. అందులో ఉప్పు మిరియాల పొడి వేసి బాగా బీట్ చేసి ఒక గిన్నెలో వేసి, నూనె రాసిన గిన్నెలో వేసి, దాన్ని తీసుకెళ్ళి ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసి పెట్టాలి. అప్పుడు స్టీమ్ చేయాలి ఒక 15 మినిట్స్. స్టీమ్ చేసిన తర్వాత చల్లగయ్యాక దాన్ని ఫింగర్స్ లాగా మనం కట్ చేసుకోవాలి. అలా ఆల్రెడీ నేను ఉడికించి తెచ్చేసాను. ఓకే, ఇదేనా? ఇలాగా ఇలా జున్ను ఉడికినట్టు ఉడికిపోతుంది అనమాట. కుక్కర్లో ఉడికించేయచ్చా? కుక్కర్ అక్కర్లేదు, మామూలుగా ఏదైనా ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసేసి దాని కింద ఏదైనా స్టాండ్ పెట్టేసేసి ఈ గిన్నె అందులో పెట్టేసి మూత పెట్టి పైన పెద్ద మూత పెట్టేసి స్టీమ్ చేసేయాలి. సేమ్ ఇడ్లీ ప్రాసెస్, ఇడ్లీ ఉడికించినట్టే. లేదు అంటే ఇడ్లీ గిన్నెలో కూడా ఉడికిచ్చేసుకోవాలి. ఉడికించుకుంటే మనకి ఇలాగా ఉడికిపోతుంది అనమాట. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే. ఇందులో నేను ఓన్లీ మిరియాలు, ఉప్పునే వేసాను. ఇప్పుడు ఒక చాక్ ఇస్తే ఇది వేసేద్దాం. ఇప్పుడు ఇలా ఎగ్ కేక్ వండినట్టు వండారు, ఆవిరి మీద కుడుం లాగా. సో అలా చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగా పీసెస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వాటిని మీరు ఫింగర్స్ అన్నారు కదా, ఆ పేరు దీనికి ఫింగర్ లా ఉన్నందుకు ఇలా స్టిక్స్ లాగా కట్ చేస్తున్నారు. పన్నీర్ ముక్కలు కట్ చేస్తాం కదా అట్లా. సో ఇలా పీసెస్ వస్తాయి కదా, ఇలాగా ఫింగర్స్ లాగా వస్తాయి. బాగున్నాయి. ఇప్పుడు అయితే ఇప్పుడు నేను ఇది రెడీ చేసే లోపల మీరు ఆయిల్ పెట్టేస్తే మనం ఫ్రై చేసుకోవచ్చు. ఆ నూనె కాగే లోపల వీణా ఇంకొక 2 ఎగ్స్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేయాలి, దీనికి సరిపడంత. అలాగే మిరియాల పొడి వేయాలి, దీనికి సరిపడంతనే వేస్తున్నాను. ఇది ఒకటి. ఇంకోటి, మనము కార్న్ఫ్లేక్స్ చుడువ చేసుకుంటాం సార్, మొక్కజొన్నవి ఎల్లో కలర్వి, వాటిని ఇట్లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇదేంటంటే మనకి బైండింగ్ కోసం అన్నమాట. చాలామంది బ్రెడ్ పౌడర్ వాడతారు, నేను ఇది కొంచెం నెక్స్ట్ వచ్చేసి మైదా పిండి, ఇందులోనే కార్న్ఫ్లోరు, కొంచెం శనగపిండి. యాక్చువల్గా ఇది ఇటాలియన్ స్టైల్లో కూడా చేయొచ్చు, మిక్స్డ్ హర్బ్స్ అవి వేసుకొని. నేను మన ఇండియన్ టచ్ ఇస్తున్నాను, స్నాక్ కదా మన ఇష్టం ఇంకా. సో కొంచెం జీలకర్ర, కారం, మళ్ళీ ఇందులో కూడా మిరియాల పొడి, ఉప్పు వేయలేదు.
ఇందులో వేయలేదు, అందులో వేస్తేనే ఇందులో అక్కర్లేదు, ఇందులో వాటరా అక్కర్లేదు, వద్దు. వద్దు. ఇది మంచి కలిపేసుకొని ఈ మూడిట్లో వీటిని ఇచ్చేసుకోవాలన్నమాట మనం. ఇది ఒక స్పూన్ ఇస్తారా? నేను కలిపి ఏం లేదు, ఒక 2 ఎగ్ కొట్టేసుకొని కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి కలిపాము. ఓకే, ఫస్ట్ ఇందులో నుంచి ఆ స్పూన్ ఉంచవా, ఇలాగ ఎగ్ దాంట్లోంచి డిప్ చేసిన తర్వాత ఇలా పిండి వేసుకోవాలి వీణా. సో ఫస్ట్ ఎగ్లో డిప్ చేశారు, తర్వాత కార్న్ఫ్లెక్స్లో, తర్వాత పిండిలో. మీరు ఇందులో నుంచి చేసి ఇందులో వేసారా? మీకు పని పెడుతున్నా. అయ్యో సో డబల్ లేయర్స్ 2. దీన్ని మళ్ళీ ఇక్కడి నుంచి అవునా? సో ఇలా మనం ఎగ్ ఫింగర్స్ అన్నిటికీ లేయర్గా పిండిని అలాగే కార్న్ఫ్లెక్స్ పౌడర్ని పట్టించుకోవాలి. చూసారు కదా, ఎగ్ ఫింగర్స్ అన్ని ఇలా రెడీ చేస్తాము. అంటే లేయర్గా ఫస్ట్ ఎగ్లో డిప్ చేసి, తర్వాత పిండిలో డిప్ చేసి, తర్వాత కార్న్ఫ్లెక్స్లో డిప్ చేసి, మళ్ళీ ఎగ్లో పెట్టి, మళ్ళీ కార్న్ఫ్లెక్స్లో డిప్ చేసి. సో రెడీగానే ఆయిల్ కూడా వేసేస్తుంది. ఇలా చికెన్తో కూడా చేసుకోవచ్చు. చికెన్తో కూడా చేసుకోవచ్చు. చికెన్ అంటే ఇలా స్టిక్స్లా రావు కదా? అవును, అంటే పీసెస్ కట్ చేయించుకునే పద్ధతి అవుతుంది, మళ్ళీ మనం కూడా కీమాతో చేయొచ్చు. 2 ప్రాసెస్లో కూడా చేయొచ్చు. నేను ఈ మధ్య చికెన్ తోటి ఒక కొత్త వంటకం అనుకున్నాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. అప్పుడే దాకా సర్ప్రైజ్. అంటే కర్రీయా, స్నాక్సా, బిర్యానీయా? అంత సర్ప్రైజే. చాలా ఇంతవరకు ఎవరు కూడా కనుక్కోలేదేమో అనుకుంటున్నాను నేను. చికెన్ తోటి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఓకే, నేను ఏంటబ్బా కొత్తిమీర లేదు వంట అయిపోతుంది అనుకున్నా. ప్లేట్ నిండా ఇలా వేసారా? ఓహో, నాకు కొత్తిమీర పిచ్చాను కదా. కొత్తిమీర లేకుండా వంట పూర్తవుదే, స్వీట్ తప్ప అనుకున్నాను. సో ఇక్కడ పడుకుంది కొత్తిమీర అంతా వచ్చి, నేనున్నాను అంట. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు. మీరు ఇందాక నాకేదో చెప్తున్నారు, వీటిని ఇలా అన్ని చేసేసుకొని 3 ఫ్లోర్లో దొర్లించేసినవి రెడీ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడే చేసుకోవాలని ఏం లేదు. సూపర్, అది కూడా బాగుంది ఐడియా. ఇవన్నీ అప్పటికప్పుడు పిల్లలు వచ్చేటప్పుడు కూడా వేసి ఇవ్వచ్చు పిల్లలకి మనం. ఓకే, డన్. ఇలా ఫ్రై చేసిన తర్వాత చాట్ మసాలా ఉంటుంది కదా, కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. మన ఎగ్ ఫింగర్స్ రెడీ. ఎగ్ ఫింగర్స్ రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. ఓకే, డన్. వేడి వేడి ఎగ్ ఫింగర్స్ రెడీగా ఉన్నాయి. చాలా వేడిగా ఉన్నాయి. ఊదుకొని తినాలి ఇప్పుడు. కొంచెం సాస్. చాలా చాలా టేస్టీగా ఉంది. లోపల దేంటో కరిగిపోతుంది మెత్తగా. పైది మాత్రం చాలా కరకరలాడుతూ ఎంత బాగుందో. బాగుందా? ఎగ్ అని తెలియదు కదా, ఎవరికి తింటే కొంచెం తెలుస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది.
చాలా సేమ్ పన్నీర్ లాగా అయిపోతుంది కాబట్టి కొంచెం సడన్గా తిన్న వాళ్ళు ఎవరైనా పన్నీర్ ఏమో అనుకుంటారు, కానీ ఇది ఎగ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో ఇంత మంచి టేస్టీ వెరైటీ రెసిపీ అమ్మ చేతి వంటలో మా కోసం చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వీణా. ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: స్టీమ్ చేసుకున్న ఎగ్ మిశ్రమం, ఉప్పు, మిరియాల పొడి, మైదా పిండి, కారం, జీలకర్ర, కార్న్ఫ్లేక్స్, నూనె, చాట్ మసాలా పౌడర్. ఎగ్ ఫింగర్స్ తయారు చేసుకునే విధానం: ఆవిరిపైన ఉడికించిన గుడ్డుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఫింగర్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలో నూనె పోసి వేడెక్కాలి. నూనె వేడెక్కే లోపుగా బీట్ చేసిన గుడ్డుని తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా మైదా పిండి, శనగపిండి, జీలకర్ర, కారం, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫింగర్స్ లాగా కట్ చేసిన స్టీమ్ ఎగ్ని కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి కలిపిన ఎగ్లో ఉంచి, తర్వాత కార్న్ఫ్లేక్స్లో ముంచి, తర్వాత కలుపుకున్న మైదా పిండి మిశ్రమంలో ముంచి వేడెక్కిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా తయారైన ఎగ్ ఫింగర్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపైన చాట్ మసాలాతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ ఫింగర్స్ రెడీ. ఎగ్ ఫింగర్స్ చాలా చాలా ఎమ్మిగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలు కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.